వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలపై జర్నలిస్టు డిమాండ్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు కదం తొక్కారు. 11 డిమాండ్స్తో మండల స్థాయి నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు తమ సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలిపి మెమోరాండంలు అందజేశారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఉదహరించిన 3 సెంట్ల ఇంటి స్థలం కేటాయించాలని, పెన్షన్, భద్రతపై హైపవర్ కమిటీ, రాయితీపై జిల్లా స్థాయిలో ఏసీ బస్సులో ప్రయాణ సౌకర్యం మొదలగు డిమాండ్లతో నరసరావుపేటలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓకి మెమోరాండం అందజేశారు. అనంతరం నరసరావుపేట స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబుకు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సీఎం దృష్టికి తీసుకువెళ్తానని, అదేవిధంగా అసెంబ్లీలో కూడా ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయంలో మెమోరాండం ఇచ్చి విజయవంతం చేసిన ప్రతి జర్నలిస్టు మిత్రులకు పేరు పేరున జిల్లా రాష్ట్ర నాయకత్వం ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వము జర్నలిస్టు సమస్యలు వెంటనే పరిష్కరించాలి. జర్నలిస్టు సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. దీన్ని మన స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు అసెంబ్లీలో కూడా ప్రస్తావించాలని కోరుతున్నాం. ప్రస్తావించాలి. ఇప్పుడు కూడా మీడియా సోదరులకి ధన్యవాదాలు చెప్తూ ప్రతి కథనాన్ని మీడియా ద్వారా ప్రజల్లోకి పంపిస్తూ ఉంటాము. అటువంటి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ద్వారా ఇవాళ మనం మెమోరాండం స్వీకరించడం జరిగింది. వారందరూ కూడా రాత్రనక పగలనక ఎండనక మరి నిత్యం కూడా వార్తలు సేకరించడానికి కరోనాని పట్టించుకోకుండా, ఎండ వాన పట్టించుకోకుండా సుదీర్ఘమైన ప్రయాణం చేస్తూ ఉంటారు. మరి ప్రమాదాలు ఎదుర్కొంటూ వాళ్ళ వార్తలను సేకరించి ప్రజలకు అందుబాటులోకి తేవడం వాళ్ళ బాధ్యత. ఇటువంటి మరి జర్నలిస్టులందరూ కూడా పత్రికా విలేకరులను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి, ప్రజలు తీసుకోవాలి. ప్రజల తరపున ఎమ్మెల్యేలు కూడా మేమందరం కూడా దాని మీద బాధ్యత వహించాలి. ఇటువంటి కార్యక్రమంలో మరి వర్కింగ్ జర్నలిస్టులు అందరూ కూడా మరి వాళ్ళ మెమోరాండం ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు కావాలని, అదేవిధంగా వాళ్ళకి రాబోయే కాలంలో రిటైర్ అయిన తర్వాత పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా వాళ్ళకి వైద్యపరంగా వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. రాబోయే కాలంలో తప్పనిసరిగా మరి జీవిత బీమా వాడు కల్పించమని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకి అందజేయాలని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ పరంగా ఇవన్నీ కూడా మరి వర్కింగ్ జర్నలిస్టులకి అండగా ఉండాలని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా నరసరావుపేట ఎమ్మెల్యేగా మీ అరవింద్ బాబుగా నేను రేపు అసెంబ్లీలో ప్రస్తావిస్తాను. ఎందుకంటే రేపు ఈ మంత్ ఎండింగ్ నుంచి రేపు ఆగస్టులో అసెంబ్లీ సమావేశం జరుగుతాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ మెమోరాండాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాను. మరి వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వాళ్ళకి న్యాయం జరిగేటట్టు వాళ్ళ కోరికల్ని తీర్చమని నేను ప్రభుత్వాన్ని కోరుతానని చెప్పి వారికి మాట ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీడబ్ల్యూఎఫ్, ఏపీబీజీఈ నర్సాపేటలో ఉన్నటువంటి స్థానిక ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు అందరం రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ ఆఫీసులో మెమోరాండం ఇవ్వడం జరిగింది. జర్నలిస్ట్ డిమాండ్స్ డేగా దీన్ని పరిగణించి మెమోరాండం ఇచ్చాము. ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే మార్చి 4వ తారీఖు నాడు సమాచార శాఖ మంత్రి పార్థసారథి గారు మేము జరిపినటువంటి మహాసభకు హాజరై కొన్ని హామీలు ఇచ్చారు. వాటిల్లో కొన్ని హామీలు మాత్రమే నెరవేర్చడం జరిగింది. ఇంకా 11 డిమాండ్స్ నెరవేర్చాల్సినవి ఉన్నాయి. అందులో భాగంగా మా జర్నలిస్ట్ డిమాండ్స్ని నెరవేర్చాలని చెప్పేసి మేము జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయి నుంచి కూడాను పల్నాడు జిల్లాలో ప్రతి ఎంఆర్ఓ ఆఫీసులో, ప్రతి ఆర్డీఓ ఆఫీసులో, ప్రతి కలెక్టర్ ఆఫీసులో అందరం కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చేటప్పుడు జర్నలిస్ట్కి ఒక మేనిఫెస్టోలో 3 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పేసి పెట్టారు. కానీ 2 సంవత్సరాలు దాటింది. మరి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు, కోట్ల రూపాయలు అమలు చేస్తున్నారు. అమరావతిలో కట్టుబడులు సింగపూర్ని మించి చేస్తున్నారు. అన్ని చాలా సంతోషమైనటువంటి విషయం. అయినా అలా జరగాలని మేము కోరుకుంటున్నాం. పోలవరం కూడా త్వరగా కంప్లీట్ అయ్యి జనానికి ఉపయోగంలోకి రావాలని చెప్పి కోరుకుంటూ మమ్మల్ని కూడా ఒక నిమిషం ఆలోచించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే మా డిమాండ్స్ ఏంటంటే, ఒక్కటి, ఇళ్ల స్థలాలు వాళ్లే పెట్టారు, ఇళ్ల స్థలాలు కేటాయించాలి. అర్హులైన జర్నలిస్టులు అందరికీ ఎక్విడేషన్స్తో పాటు రిటైర్ అయినటువంటి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి. మరి ఒకటి ఏంటంటే, హై పవర్ కమిటీ అనేటటువంటిది గతంలో ఉండేది, కానీ ఇంతవరకు హై పవర్ కమిటీ లేదు. జర్నలిస్టుల మీద దాడులు జరుగుతుంటే ఎవరికి చెప్పుకోవాలని ఉండే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. బజారుకు వచ్చిన జర్నలిస్టు ఇంటికి చేరతాడా లేదా అనేది కూడా నమ్మకం లేని పరిస్థితిలో ఉంది జర్నలిజం. అలాంటి జర్నలిజంలో హై పవర్ కమిటీ అంటే హోమ్ మినిస్టరు, డీజీపీ, జిల్లా స్థాయి అధికారులతోటి సీనియర్ జర్నలిస్టుగా ఉండి గుర్తింపు పొందినటువంటి యూనియన్ల దగ్గర నుంచి మెంబర్లు తీసుకొని ఒక హైపవర్ కమిటీ చేస్తారు. అది ఇంతవరకు నోచుకోలేదు. కాబట్టి దాన్ని కూడా ఎమ్మటే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రెండవ ఇంకొక విషయం ఏంటంటే మీడియా కౌన్సిల్ ఏర్పాటు చేయాలి. మనకి ప్రెస్ అకాడమీ ఉంది, కానీ అకాడమీకి చైర్మన్ ఉన్నారు, కానీ మీడియా దానికి సంబంధించిన కౌన్సిల్ మీద మాత్రం ఇంతవరకు ఎన్నిక జరగలేదు. ఇవన్నిటి కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, లోకేష్ దగ్గర నుంచి మేము మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం. ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారు, మీరు ఒక కమిటీ చేయండి. అసలు ఈ జర్నలిస్ట్కి ఎంతమందికి పెన్షన్ అర్హత ఉంది, వీళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది చూడాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా జర్నలిజం ఏ స్టేజ్లో ఉందంటే 157వ ర్యాంకులో ఉన్నది అంటే అది సిగ్గుపడాల్సిన అంశంగా భావిస్తున్నాం. కాబట్టి పక్కనున్న రాష్ట్రాలతోటి, కొన్ని రాష్ట్రాలతోటి అయినా సరే పోల్చుకొని మా జర్నలిస్టులకి, మన రిటైర్ అయినటువంటి వాళ్ళకి పెన్షన్ స్కీము, మరొక విషయం కూడా చెప్తున్నాం. అది దయచేసి సీనియర్లుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏమిటంటే ఇంత అమరావతిలో డెవలప్ చేస్తున్నారు, కానీ ఒక జర్నలిస్టుకు సంబంధించి సీనియర్లు అయిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత వాళ్ళ స్థితిగతుల గురించి తెలుసుకొని ఒక వృద్ధాశ్రమం కూడా ఏర్పాటు చేయాలని 11 డిమాండ్స్ తోటి ఇవాళ మేము ముందుకొచ్చాము. దీని ప్రకారంగానే మా నర్సాపేటలో ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసులో ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ, స్థానిక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అందరం కలిసి కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాం ప్రభుత్వానికి చేరేటట్టుగా. కాబట్టి ప్రభుత్వం దీని మీద త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని పార్థసారథి గారికి మరొకసారి, మా సమాచార శాఖ మార్చులు గారికి కూడా మరొకసారి చెప్తున్నాం. ఏం చెప్తున్నామంటే మీరే హామీలు ఇచ్చారు ఆ రోజున, కొన్ని ఫుల్ఫిల్ చేశారు, ఇంకా కొన్ని చేయలేదు. దయచేసి మా డిమాండ్స్ని పరిగణలోకి తీసుకొని సీఎం దృష్టికి, డిప్యూటీ సీఎం దృష్టికి, క్యాబినెట్ దృష్టికి తీసుకెళ్ళి వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. పల్నాడు జిల్లా కలెక్టర్ ఆఫీస్లో మెమరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఏపీడబ్ల్యూఏఎఫ్ తరఫున రాష్ట్రం మొత్తం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో జర్నలిస్టుల సమస్యల గురించి, మన విజయవాడలో బహిరంగ సభ జరిగిన దానిలో కొలుసు పార్థసారథి గారు మనకిచ్చిన హామీల గురించి నెరవేర్చాలని, ప్రభుత్వం వెంటనే మా జర్నలిస్టుల ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ ఆఫీసులో మెమరాండం ఇవ్వడం జరిగింది.